అధికారులతో కొట్లాడి నాతో కొట్లాడి ప్రజలకు అందుబాటులో సేవ చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ రాబో కాలంలో మళ్ళా మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రావాలని కూడా ఆశిస్తున్నాను. తప్పకుండా మా సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ మధ్యలో ఇదే మీటింగ్లో కూర్చున్నాం. మన పార్టీ అధికారం లేదు. అప్పుడు మనం డిస్కస్ చేసుకుని సమస్యల మీద మాట్లాడితే కరెంట్ ఏది అంటే సార్ మండలంలో అన్ని ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉన్నది, వోల్టేజ్ వచ్చి రైతులకు ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక వారం 10 రోజుల్లోనే మీ ముందరనే ఫోన్ చేసి 20 ట్రాన్స్ఫార్మర్లు ఒకటే రోజు ఫిట్ చేయించడం జరిగింది. 20 ట్రాన్స్ఫార్మర్లు ఒక పైసా ఖర్చు లేకుండా గంట లేకుండా శాంక్షన్ చేయించాం. ఆ తర్వాత మన దొంగపల్లి అక్కడ క్రాసింగ్ కూడా కట్టించుకుంటున్నాం. ఈ విధంగా ప్రభుత్వం లేనప్పుడే చేసాం. ఇంకా ఒకటే చివరి మాట చెప్తున్నా, నన్ను ఎంపీగా మీరందరూ ఆ రోజు ఎంతో ఆశీర్వదించి ప్రభుత్వం టీఆర్ఎస్ది రెండవసారి అప్పుడే అధికారంలోకి వచ్చింది. మీరు భుజాల మీద మోసుకొని ఉండేల్లో పెట్టుకొని మీ సొంత డబ్బులతో నన్ను ఎంపీగా గెలిపించారు. మీ అందరికీ కూడా అండగా ఉండాలని ఆ రోజు గెలిచిన తర్వాత ఇక్కడ ఒకటే మాట చెప్పిన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గెలిచే మొదటి స్థానం ఆలేరు, అది కూడా 50,000 మెజార్టీతో చెప్పినా లేదా? ఇక్కడ టీవీ వాళ్ళు కూడా వాళ్ళే ఉన్న పాత రిపోర్టర్లే చెప్పేగా లేదా? మొదటి రోజు ఏమైనా ఆఖరికి 50,000కు 130 ఓట్లు తక్కువ వచ్చినాయి. నా మాట కరెక్ట్ అయిందా లేదా? లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదంతో మా ఐలయ్య గారిని, ఇప్పుడు మా తమ్ముడిని కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించిన మీ మేలు, ఈ బాధ్యత, ఈ పదవి మా కోసం కాదు, మీకోసం పనిచేస్తాం. ఇంకొక రాజగోపాల్ రెడ్డి గారు యువకుడు ఈ రోజు మళ్ళా కూడా మీ అందరు కూడా అందుబాటులో ఉంటాడు. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ శామిల్ గారు ఉన్నారు. ఏమున్నా సరే, ఏ చిన్న సమస్య ఉన్నా మీరు మెసేజ్ కొట్టండి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు మనమే ఉన్నాం. వాళ్ళలాగా కబ్జాలు, దోపిడీలు అదే యాదగిరిగుట్టలో 1000 మంది ఆటో ఆఖరికి బతకలేక ఆత్మహత్యలు చేసుకునే టైంలో మన ప్రభుత్వం వస్తే ఆఖరికి మనం ఆరోగ్యంలో మా ప్రభుత్వం రాగానే ఆటోలను బైక్ పంపించి మీకు జీవనోపాధి కల్పిస్తామని ఎంతో మంది ఆటో వాళ్ళు తిండి లేక ఉపవాసం ఉంటే మన ప్రభుత్వం రాగానే ఐలయ్య గారి దగ్గర నుండి జెండా ఊపి ఆటోలు మన బైక్ పోయి వాళ్ళు బస్సులు ఇచ్చింది. వాళ్ళకి ఇలా యాదగిరిగుట్ట యువగా భాస్కర్రావు గారు అన్ని సెటరేట్ చేస్తూ అక్కడ భక్తులకు అన్ని కూడా వసతులు కల్పిస్తున్నాం. అన్యాయంగా తీసుకున్న భూములను కూడా సీఎం గారికి చెప్పగానే సీఎం గారు చెప్పిండు, యాదాద్రి గారిది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహరావుగానే ఉంటుందని చెప్పి మునుగోడు మన చామల కిరణ్ మన ఎంపీ గారు బహిరంగ సభలో ప్రకటించిండు. నేను చెప్పినప్పుడు అదే చెప్పండి, అన్న అది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గారే ఉంటుంది, ఒకసారి నేను కూడా వస్తా, మొత్తం రివ్యూ చేసుకుందాం, అనవసరంగా తీసుకున్న భూములు అవసరం లేకుండా వాపసు ఇచ్చేద్దాం రైతులకు, యాదగిరిగుట్టలో ఇబ్బంది పోయి షాపులు పోయిన వారికి కొత్త బస్సులో కట్టుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పారు. అన్న మా దగ్గర మిషన్ దగ్గర నీళ్లు అసలే వస్తలేవు, నువ్వు ఎట్లా పట్టుబడి శాంక్షన్ చెప్పారంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి, ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఈఎన్ చేతిలోనే ఎండబడి రోజు నా ఛాంబర్ పిలిపించుకొని నిన్న మధ్యాహ్నమే ఫైనాన్స్ లో దాన్ని 210 కోట్లతో మిషన్ భగీరథ నీళ్లు ఇంకా నెలలోపే టెండర్లు అయితే సెప్టెంబర్ మొదటి వారం 2వ వారంలో భువనగిరిలో కానీ ఇక్కడ ఆదేలో ఉన్న చివరి గ్రామం వరకు ప్రతి ఒక్కరు కూడా మిషన్ భగీరథ గోదావరి నీళ్లతో మంచినీళ్ళు తాగే విధంగా 210 కోట్లు నిన్ననే శాంక్షన్ చేయించడం జరిగింది. దాంతోపాటు మిగిలిపోయిన గంధమాల రిజర్వాయర్ని రీఎస్టిమేట్ చేపిస్తున్నాం. బస్వాప్ ఉంది, గంధమాలను కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేపిస్తా. దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాకే చెందినవాడు కాబట్టి దాన్ని కూడా కొత్త రేట్లతో రివైజ్మెంట్ చేయించి త్వరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నాం. ఇవన్నీ కూడా మీ దగ్గరికి రోజు ఎందుకు వస్తలేవంటే అప్పుడంటే ప్రతిపక్షం కాబట్టి మీరు పిలువగా వచ్చేది. ఇప్పుడు అధికారం అంటే మన కోసం కాదు, గంధమాల కట్టుకోవాలి, ఈయనకు 210 కోట్లు కావాలి, మన ఈ రోడ్లు కావాలి, మన కొరలు బాగా పెట్టుకో 20 కోట్లు పెట్టించినా ఇవన్నీ కూడా రోడ్లు చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ ఇప్పుడే మధ్యలో 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఆ కోడ్ కూడా పోయింది. అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాం. ఆగస్టు 15 తారీఖు మీ అందరికీ శుభవార్త. రైతులకు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా
అందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారి మాటగా మీ అందరికీ కూడా చెప్తున్నాం. మన క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో చెప్పిన మాట నిజం చేస్తామని చెప్పి ఆగస్టు 15 లోపే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలో 1 లక్షలు చేస్తుంటే 6 వాయిదాలలో చేస్తే బ్యాంక్ లోన్ వడ్డీకే సరిపోయింది. కానీ ఏకకాలంలో 2 లక్షలు చేసిన ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రం రైతులను రుణమాఫీ చేయాలని ఆ విధంగా నిర్ణయం తీసుకున్నాం. అప్పుడున్న ఆయన అప్పుల పేరు మీద దుబారా చేసినా తప్పకుండా ఈ రుణమాఫీ జరగబోతుంది. ఇంకా చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మా చైర్మన్ మన ఎంపీపీ ప్రెసిడెంట్ శ్రీశైలం గారికి, ప్రసన్న గారికి, మా ఎంపీటీసీలకు, వారికి సహకరించిన ఎండిఓ గారికి, మా సిబ్బంది అందరికీ, ఇక్కడ ఉన్న విఆర్ఓ అందరూ వచ్చిందా, విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, మీ మీద చాలా బాధ్యత ఉంది. మా సర్పంచుల పదవి అయిపోయింది, ఎంపీటీసీలు అయిపోయింది, ఎంపీపీలు అయిపోయారు. వాళ్ళు ఏమంటారంటే మాకై పదవి లేదు, నేనని పోవాలంటారు. మీరు కరెంటు పోయిన ఊర్లో ఏమైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, ఎక్కడైనా ముట్లికాలో జామ్ అయినా, ఎక్కడైనా మంచినీరు రాకున్నా ఎమ్మెల్యేకి చెప్పండి, ఎంపీకి చెప్పండి, మినిస్టర్గా నాకు కూడా మెసేజ్ పెట్టండి. ఏం మూట పడొద్దు మీరు. For more videos like this, subscribe Big TV channel.